పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక భగత్ సింగ్ నగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలుపు 23, 24, 25 జరగబోయే బోనాల జాతర కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకోవాలని శ్రీ రేణుకా ఎల్లమ్మ కమిటీ అధ్యక్షులు బాబురావు మరియు గుడి వ్యవస్థాపకులు వరికుప్పల సరిత గారు తెలిపారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరలో కుల మత భేదాలు లేకుండా అధికారులు నాయకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారని, అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులు ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ఆలయ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ, ఈరోజు మన గోదావరి కని పైకిలేని భగత్ సింగ్ నగర్ నందు అంగరంగ వైభవపేతంగా మన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి నల్లపోచవ తల్లి జాతర నిర్వహించబడుతుంది. ఇక్కడ 11వ డివిజన్లో వెలిసి ఇక్కడ భక్తులకు బంగారు కొంగు బంగారంగా మారినటువంటి తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి. ఆ తల్లి భక్తులకు తీరే కోరికలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కోరిందల్లా తీర్చే తల్లిగా వెలిసినది. ఇక్కడ భగత్ సింగ్ నగర్లో స్వయంభూగా వెలిసినటువంటి తల్లి పుట్టలో నుండి వెలిసి ఈరోజు మన ఆమె భక్తురాలనేటువంటి సరిత మాత మీదకు పూనుకొని ఈరోజు ఆ తల్లి ద్వారానే సేవలు అందుకుంటున్నటువంటి మా రేణుక ఎల్లమ్మ తల్లి స్వయంభూ శక్తి మహిమలు చాలా ఉన్నవి. కావున ఈ మహాజాతర 23 ఇవాళ ఆరంభం అవుతా ఉన్నది. ఇవాళ రేపు మన మంగళవారం 3 రోజులు 24, 25 ఇవాళ 23 మహా అభిషేక కార్యక్రమము జరిగింది. 23, 24 జరిగే మహాపట్నాలు, అదేవిధంగా తల్లి యొక్క కళ్యాణ మహోత్సవానికి యావన్మంత భక్తులు విచ్చేసి తల్లి వారి యొక్క కళ్యాణాన్ని తిలికించి తల్లి యొక్క పాత్రకు కృపలు కావాల్సిందిగా పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా 11వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరికలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యములు, ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో తెలుతూగాలని మనసారా కోరుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ జాతరకు ప్రతి ఒక్కరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది మీ యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, అదేవిధంగా 11వ డివిజన్ వాసులందరికీ మా బహుజన పూజారుల శివశక్తుల సేవా సమితి పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ జై రేణుక ఎల్లమ్మ తల్లికి, జై రేణుక ఎల్లమ్మ తల్లికి, జై నల్లపోచమ్మ తల్లికి. ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు సరిత ఫైన్క్లైన్. నేను అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ స్వయంగా నా కష్టం అందరి భక్తుల కోసం ఏ విధంగా అయితే ఉంటున్నారో, ఏ విధంగా అయితే అష్ట కష్టాలు పడుతున్నారో గత 13 సంవత్సరాలుగా అమ్మను ఇదే విధంగా వేడుకుంటానా. నాకు దోసిందో దోయకనో నాకు కలిగినంత నేను భక్తితోటైతే తల్లి సేవ చేస్తున్నా. మీ అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క జిల్లాకు కూడా తెలుసు, ప్రతి ఒక్క గ్రామానికి కూడా తెలుసు నేను ఏ విధంగా చేస్తున్నా, ఏ కష్టాలలో గోమాత సేవ అమ్మవారి భక్తితోటైతే అమ్మవారి పూజలైతే చేస్తున్నా. ఒకటే భక్తులందరికీ తెలియజేయనది, ఈ అమ్మను ఘనంగా విజయాన్ని అందరూ కలిసి తలో చేసి కష్టం అనుకోకుండా అందరూ అమ్మ భక్తి ఉంటే అందరూ ఉంటారు అన్న ఆశతోటైతే నేను చేస్తానా. ఇప్పుడు ఈ జాతరతో 2002 నుండి అమ్మవారిని చేస్తాను ప్రతి సంవత్సరం. అదేవిధంగా అందరూ వచ్చి కూడా తల్లి కృపకు పాల్గొని అందరి కష్టాలు పోయి పిల్ల పాపలు పంట పైడు అందరూ చల్లగుండాలనే కోరుకుంటాను. నేను ఎప్పుడైతే ఏ విధంగా అయితే ముందుకు అడుగేయలేదు, తెలిసి తెలియని ఏ తప్పులున్నా మన్నించండి. ఇదే నా కోరిక. భక్తులందరూ వచ్చి ఆ కష్టం కాకుండా అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నా. భగత్ సింగ్ నగరు 11వ డివిజన్ భక్తులందరికీ ఒకటే నా మనవి, అమ్మ అందరికీ కోరిన కోరికలైతే తీరుస్తుంది. ఏ కష్టాలున్నా అమ్మ అయితే ఆదుకుంటుంది. శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి నల్లపోచమ్మ. ఈ అమ్మవారు ఊరుగాసే ఊరవోసి అమ్మవారు కూడా నా చేతుల మీదుగా అమ్మ అయితే అందరూ నా భక్తులు కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా నన్ను కోరైతే ముందు పెడుతున్నారు. అదేవిధంగా అందరూ వచ్చి అమ్మకు విజయం చేయాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే కానీ, ముందుగా నాయకులు కానీ, భక్తులు కానీ, అధికారులు కానీ
అందరూ తలో చేయొచ్చి అమ్మకు కోరికలు తీరుస్తుంది. అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఆ అమ్మ ఏ విధంగా మీకు చేస్తుంది అనేది. ప్రతి ఒక్కరికి తెలుసు, గ్రామాలకు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలుసు. తల్లి కృప ఉంది, అది మీకు తెలుసు. ఒకటే నా మనవి, ఎప్పుడైతే ఎమ్మెల్యే అంటే ముందు 5 సంవత్సరాల క్రితం తను గెలవాలన్న ఒక ఆశతో గెలిచిండు. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైతే పట్టణాలు మొదలుపెట్టినో ఈ ఎమ్మెల్యే రాజు ఠాగూర్ అన్న కూడా గెలిచిండు. ఆ గెలుపు ఏంటిదంటే ఒకటే నేను అడిగింది, అప్పుడు అమ్మ కప్పు పోయింది, మస్తు ఏడ్చుకుంటా బాధల్లో కూడా నేను ఉన్నా. అమ్మ నేను గెలిస్తే నేను నీకు సాయం చేస్తానని అన్నాడు. నేను ఆ విధంగా కూడా ఏ ప్రకారం కూడా సాయం చేయమని అంటలేను. ఇంకా అమ్మను ముందుకు ప్రజలు తీసుకెళ్ళాలి, భక్తులలో ఇగో ఇది సత్యము అని తెలుసుకోవాలి. అదే నా కోరిక. అందరూ కూడా ఆదుకుంటున్నారు. ఇక్కడున్న ఈ మా 11వ డివిజనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ ఏ ఆపద వచ్చినా ముందడుగేస్తాండ్రు. అందరూ భక్తులందరికీ రాష్ట్ర స్థాయిగా జిల్లా స్థాయిగా జిల్లా స్థాయిగా ముందుకు ఇంకా తీసుకెళ్ళాలని కొనసాగాలని కోరుకుంటున్నా. భక్తులందరికీ మా బహుజన పూజారుల శివశక్తులందరూ కూడా నాకంటూ ఒక సహాయం చేసిండ్రు అని కోరుకుంటున్నా ప్రజలందరికీ.